పిల్లలకి వేసవకాలం సెలవులు ఇచ్చారని అంటే భయపడే పరిస్థితికి వచ్చేసింది. చక్కగా సెలవులు వచ్చాయనంటే అమ్మమ్మ ఊరు వెళ్దామా, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, లేదంటే పెళ్ళుంది, ఫంక్షన్ ఉంది, మనకి సెలవులు వచ్చాయి కాబట్టి చక్కగా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలాగా ముందుగానే ప్లాన్లు వేసుకుని చుట్టాలిళ్ళకి, బంధువులకి వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా అంతే కదండి. సంవత్సరానికి ఒక్కసారి పిల్లలకి సెలవులు వస్తేనే మనం బంధువులకి అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది. కానీ వెళ్తున్నాం, మనం వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తున్నామో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంత సంతోషాన్ని కూడా మనం కోల్పోతున్నాం. మనం సరదాగా బంధువులకి, అమ్మమ్మలకి వెళ్తూ ఉన్నాం, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోలేకపోతున్నాం. నిన్న కర్నూలులో చూడండి, 5గురు పిల్లలు ఆడుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో దిగి మునిగిపోయి చనిపోయారు. పైగా వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు పిల్లలు. కుటుంబంలో 2 పిల్లలు చనిపోతే మాటలు ఉంటాయి, ఆ బాధను తీర్చగలమా? పిల్లల్ని కాపలా కాసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఇక్కడే ఉంటారులే, జత పిల్లలతో ఆడుకుంటున్నారు, ఇక్కడికి వెళ్తారు వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు. ఇలా నిర్లక్ష్యంగా పిల్లలు ఆడుకుంటున్నారని వాళ్ళ వైపు ఒక చూపు వేయకుండా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు. నిన్న చూడండి, కారులో 4 పిల్లలు ఊపిరాడక చనిపోయారు. ఇలాంటి ఘటనలు మనం గతంలో కూడా చూసాం. పిల్లలు పాపం ఆడుకుంటూ కార్లు ఎక్కేసి డోర్లు వేసేసుకుని లాక్ వేసుకుని వాళ్ళకి తీయడం చేతకాక పాపం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని మనం చాలా చూసాం ఇంతకుముందు కూడా. ఇప్పుడు కూడా అదే సంఘటన జరిగింది. పాపం పిల్లలు ఇసుకలో ఆడుకుంటున్నారు, పక్కింట్లో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు ఊరుకోగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, ఆ ఎదురుగుండా ఉన్న కారు ఎక్కి డోర్లు లాక్కపడిపోతుంటావు వాళ్ళు అరిచినా కూడా ఎవరికి వినపడకుండా ఊపిరాడక గాలి ఆడక పాపం ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడైనా సరే సెలవులు వస్తున్నాయి కదా అని మనం సంతోషపడడం కాదు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే విషయంలో మనం ఎక్కువగా టైము వాళ్ళకే కేటాయించాలి. ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆడుకుంటున్నారులే అని చెప్పేసి మనం నిర్లక్ష్యంగా వదిలేసామనంటే పరిస్థితి చూసారండి ఎలా అయిపోయిందో. ఎవరికో జరిగిందిలే మనకు జరగదని మనం నిర్లక్ష్యంగా ఉంటాం, కానీ ఒక్కొక్కసారి మృత్యువు ఏ రూపంలో ఎటువైపు నుంచి మన దాకా వస్తుందనేది తెలీదు. సెలవులు వచ్చాయనంటే ఈ నెల 2 నెలలు కూడా పెద్ద గండమనే చెప్పాలి. అదే స్కూల్కి పంపించామనుకోండి, శుభ్రంగా స్కూల్కి వెళ్ళిపోతారు, టైం ప్రకారం తెచ్చుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, ఇంకా వాళ్ళకి అంత సమయం ఉండదు ఇలా అక్కడికి ఇక్కడికి దూరంగా వెళ్ళిపోయి ఆడుకోవడానికి. కానీ ఈ సెలవుల్లోనే కాబట్టి 4 కలిసేసరికి ఇంకా పిల్లల ఆనందంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి. అందరూ కూడా చిన్న పిల్లలు పాపం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంత చిన్నపిల్లలు పసి ప్రాణాలు ఆ రకంగా పోయి అంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. కానీ ఎప్పుడైనా సరే ఈ సెలవుల్లో ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళినా, లేదా బంధువుల ఇళ్ళకి వెళ్ళినా, నానమ్మల దగ్గరకు అమ్మమ్మల ఇళ్ళకో వెళ్తే 4 అక్క చెల్లెలు ఫ్యామిలీసు బంధువులు అందరూ కలుసుకున్నారనుకోండి, మనకు మాటలు ఎక్కువైపోతాయి. ఎక్కడ లేని మాటలన్నీ కూడా అప్పుడే మాట్లాడుకుంటాం. అందరినీ చూసిన ఆనందంలో ఒకరింటి విషయాలు ఒకళ్ళు ఏవో ఒకటి, చీరలు, నగలు, గోరింటాకులు, ఇవి అవి, ఇంకా పెళ్ళంటే ఎన్ని ఉంటాయి చెప్పండి. ఈ కబుర్లో పడిపోతాం, కానీ మనం పిల్లల గురించి చూడడం, పిల్లల గురించి పట్టించుకోం. మగవాళ్ళు అనుకుంటారు వాళ్ళ అమ్మ ముందులే చూసుకుంటుందని మగవాళ్ళు అనుకుంటారు. ఈ ఆడవాళ్ళు అనుకుంటారు వీళ్ళ సంబరాలు వీళ్ళ మాటల్లో పడిపోయి ఆ పిల్లలు ఇక్కడిక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఊరంతా మనకు తెలిసిన వాళ్ళే అని ఈ తల్లులు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. లేదంటే పొయ్యిల దగ్గర బిజీగా, వంటలు చేసుకునే కార్యక్రమాల్లో బిజీగా, మాట్లాడుకునే కార్యక్రమాల్లో బిజీగా ఇలా ఉంటారు. కానీ పిల్లల వైపు ఒక కన్నేసి చూడరు. ఇప్పుడు చూడండి, ఆడుకుంటున్నారులే అని నిర్లక్ష్యంగా ఉండేసరికి కను రెప్పపాటులో వాళ్ళు ఎప్పుడు కారులోకి వెళ్ళి కూర్చున్నారో కూడా ఎవ్వరూ చూడలేని పరిస్థితి. ఇలాంటి ఘటనలు మనం గతంలో కూడా చూసాం. ఇంకో 4 పిల్లలు ఉన్నారు కదా జతగా అని మనం అనుకుంటాం, కానీ ఆ 4 కలిసి వెళ్ళిపోతున్నారు. ఏ పని చేయాలన్నా 4 పిల్లలు కలిసి చేస్తున్నారు, 4 గ్రూపులు చనిపోతున్నారు. ఇప్పుడు ఒక నీళ్ళల్లోకి వెళ్ళి దూకారంటే మొత్తం 5 పిల్లలు వెళ్ళారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ కారు ఎక్కారంటే మొత్తం 4 పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే అందరూ అదే వయసు పిల్లలు. ఎవరికి కూడా అంత లోకజ్ఞానం ఉండదు. ఒరే ఈ కారు ఎక్కకూడదరా, ఇలా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు అక్కడ వాళ్ళు ఉండరు. ఎందుకంటే అందరి మెంటాలిటీ ఒకటే, అందరి వయసు ఒకటే. అలాగే ఆ నీళ్ళల్లోకి వెళ్తే మనం మునిగిపోతావురా వద్దు అని అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ పిల్లల మనస్తత్వం అందరూ ఒకే వయసు పిల్లలే కాబట్టి వాళ్ళకి ఆ వయసులో తెలియదు. కాబట్టి మనం ఆ పిల్లాడు తీసుకువెళ్ళాడు రమ్మంటే వెళ్ళాను, ఈ పిల్లాడు ఎక్కమంటే ఎక్కాను కారు, అందుకే ఇలా జరిగిందని మనం ఎదుటి వాళ్ళని కూడా మనం నిందించకూడదు. ఎందుకంటే ఆ ప్రమాదం వాళ్ళకు కూడా జరిగింది. అది తెలియని వయసు పిల్లలు కాబట్టి మనమే పెద్దవాళ్ళం పిల్లల్ని చూసుకుని ఏది తప్పు ఏది ఒప్పు అనేది నేర్పించుకోవాల్సింది మనదే బాధ్యత. నిజంగా చెప్పాలి అనంటే అసలు సెలవులు వచ్చాయనంటే మనం ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండడమే మంచిది. ఆ ఊర్లు ఈ ఊర్లనే వెళ్ళి ఇలాంటి ప్రమాదాలు తెచ్చుకునే కంటే సెలవుల్లో నేర్పించాల్సినవి గేమ్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏవైనా సరే చాలా ఉంటాయి.
వాళ్ళకి ఇంట్లో ఉండి చక్కగా నేర్పించుకొని వాళ్ళకి చదివించాల్సినవి ఏమన్నా ఉంటే అలాంటివి ఇంట్లో తల్లిదండ్రులు కూర్చుని నేర్పించుకోవడం బెటరు. అంతేగాని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం వీళ్ళ ఫంక్షన్లకు వెళ్ళామని ఇలా ఊర్లు వెళ్ళి ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకొని బాధపడడం అనవసరం అనిపిస్తుంది నాకైతే. ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత ఎవరిని నిందిస్తా అని చెప్పండి. ఒక్కొక్క ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఇద్దరిద్దరు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పటికప్పుడు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళకి ఏం తప్పు చేసినా కూడా మనల్నే అంటారు, తల్లిదండ్రులనే అంటారు. వాళ్ళు చూస్తారు ఇక్కడే ఉంటారులే ఆడుకుంటారులే అని ఇలా నిర్లక్ష్యంగా ఎవ్వరూ ఉండకండి. రోడ్ల మీదకి వెళ్ళినా కూడా బయట కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, అదో సందడి కూడా జరుగుతూ ఉంది. అమ్మమ్మల ఊర్లకి నానమ్మల ఊర్లకి వెళ్ళినప్పుడు పల్లెటూర్లు అనగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మనం అల్లాడిపోతాం తెలుసా. పెద్దవాళ్ళకి ఏదైనా జరిగిందంటే కొంచెం తట్టుకోగలరు, కానీ చిన్నవాళ్ళకి ఏదైనా జరిగిందని అంటే మనం అస్సలు తట్టుకోలేం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంటుంది. ఇంకా వాళ్ళ పిల్లలు పసిపిల్లలు. మనం ఎంతో కష్టపడి పిల్లల్ని కానీ బాగా చదివించుకోవాలి, వాళ్ళని ప్రయోజకులను చేయాలని ఎన్నో కలలు వాళ్ళ మీద పెట్టుకుంటాం. వాళ్ళకి జీవితం అనేది చాలా ఉంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఈ తల్లిదండ్రులదే. కాబట్టి నిర్లక్ష్యంగా ఎవరు ఉండకండి. ఈ సెలవుల్లో పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. పిల్లల్ని ఎవరికి అప్పచెప్పకండి. మీరే జాగ్రత్తగా చూసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా ఎవరు కూడా ఊర్లకి వెళ్ళకుండా ఉండడమే మంచిది. తప్పదు ఇంకా వెళ్ళాలి పరిస్థితి అని అనుకుంటేనే వెళ్ళండి. సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా చూసుకున్నామంటే మిగిలిన రోజులు ఎలాగో వాళ్ళు బిజీ లైఫ్ అయిపోతుంది. స్కూళ్ళు ట్యూషన్లు హోంవర్క్లు వీటితోనే వాళ్ళకి సమయం ఎక్కువైపోతుంది. వాళ్ళకి ఏదైనా అయ్యింది అని అంటే ఇంకా మనకు జీవితం అనేది ఉండదు. మనం ప్రశాంతంగా బతకలేము, మన మనశ్శాంతిని కోల్పోతాం. కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా. ఎందుకంటే మన ప్రాణాలైనా మన సంపాదన ఏదైనా మన పంచప్రాణాలన్నీ వాళ్ళపైనే ఉంటాయి. పిల్లలు లేరు అని అంటే ఇంకా జీవితం అంతే ఇంకా. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఇదేది కూడా ఒకరు చెప్పే విషయం కాదు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒసే వాళ్ళు పాకేవాడు వెళ్ళిపోతాడు, అటు చూసుకొని నడకొచ్చింది, వాడిని పట్టుకోలేము, జాగ్రత్తగా చూసుకో, ఏదైనా మీదేసుకుంటాడు లేదంటే కాల్చుకుంటాడు చూసుకోనని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా ఈ పిల్లలు కూడా అంతే. మనం రెప్పపాట్లో ఇలా వెళ్ళి ఏదైనా పని చేసి వచ్చేలోపు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. పిల్లలు అంత ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులకి కూడా ఇలాంటి కష్టం రాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.